ఎవరు ఆ భూబకాసురులు? సాలూరు అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ పరిధిలో గల భూమి సర్వే నంబర్ ఏంటి? ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలియని వివరాలు. ఫర్నిచర్, వీధి స్తంభాలు, జనరేటర్లు అన్నీ మాయం. ప్రేక్షక పాత్ర వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు. అధికారం ఉన్నవారిదే రాజ్యమా? గత ప్రభుత్వ హయాంలో వాస్తవాలు వెలికి తీస్తామని శపథాలు చేసిన నాయకులు ఏమయ్యారు? తప్పించుకునే క్రమంలో నామమాత్రంగా గుడి నిర్మాణం చేపట్టిన కబ్జాదారులు. చెక్‌పోస్ట్ వద్ద విధులలో నిత్యం కానిస్టేబుళ్లు, ప్రైవేట్ అధికారులు మాత్రమే దర్శనం. ప్రభుత్వ స్థలాన్ని కాపాడతారా? కబ్జాదారులకు సమర్పిస్తారా? సాలూరు నియోజకవర్గ మండల పరిధి కేంద్రంలో గల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ పరిధిలోని భూమిలో గల మహావృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయాలు చేసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. చెట్లు నరకడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ చెక్‌పోస్ట్ అధికారులు మరియు అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు చెక్‌పోస్ట్ పరిధిలో గల భూమిని కబ్జా చేసింది ఎవరు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక బడాబాబుల హస్తం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నవారిదే రాజ్యం అన్నట్లు చర్యలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకోర్ల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి వాస్తవాలను వెలికి తీస్తామని శపథాలు చేసిన నాయకులు ఏమయ్యారు అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో చెక్‌పోస్ట్ పరిధిలోని ప్రభుత్వ స్థలం